British Advanced Pain Clinic, నొప్పి మాయం సర్జరీ దూరం. For appointments 9155515563. భయంగా ఉంది, అయినా తప్పట్లేదు. ఐ మిస్ యూ సో మచ్. అక్క తమ్ముడిని బాగా చూసుకోండి. అక్క తమ్ముడు మీకేం కష్టం వచ్చినా డాడీకి చెప్పండి. నాన్న మీరు స్మోకింగ్ మానేయండి. నా ఫ్రెండ్స్ అందరూ నా అంత్యక్రియలకు రావాలి. మన బంధువులందరూ విభేదాలను పక్కన పెట్టి నా అంత్యక్రియలకు రావాలి. చివరిసారిగా నా ఫ్రెండ్స్ అందరూ నన్ను హక్ చేసుకోవాలి. నా చావుకు ఎవరూ కారణం కాదు, నా చావుకు నేనే కారణం. నా కాల్ డీటెయిల్స్ చూడకండి. నన్ను చంపేంత కోపం మీకొచ్చినా మీ ముందు నేనుండను. కాబట్టి నన్ను క్షమిస్తారని ఆశిస్తూ ఇట్లు స్వాతి. ఇది యాక్చువల్లీ ఆమె రాసింది చాలా చిన్న సూసైడ్ నోట్, బట్ అందులో ఎంత డీప్గా ప్రతి విషయాన్ని ఆమె చెప్పకనే చెప్పింది. అంటే స్వాతికి ఒక అక్క అండ్ తమ్ముడు ఉన్నారు కాబట్టి వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తూనే ప్రతి విషయాన్ని నాన్నకు చెప్పండి, డాడీకి చెప్పండి అని చెప్తోంది. అండ్ ఇంకోటి బంధువులు. ఈ మధ్యకాలంలో చూసాం, ఎవరికైనా సరే బంధువులలో చాలామందికి అంటే అమ్మ నాన్నలకు సంబంధించిన అక్క చెల్లెళ్ళు లేకపోతే ఇంకెవరో మన చుట్టూ ఉన్న బంధువుల మధ్యనే చాలా విభేదాలు ఉంటున్నాయి. ఒకరికొకరు మాట్లాడుకోవట్లేదు. అంటే ఈగోస్ ఎక్కువగా ఉంటున్నాయి, యాటిట్యూడ్స్ ఎక్కువగా ఉంటున్నాయి. అవన్నీ పక్కన పెట్టండి. నా చావుతో అయినా ఇవన్నీ కూడా ఆపేసేయండి అనేటువంటి మాట కూడా చెప్తోంది. అండ్ నా చావుకి ఎవరూ కారణం కాదు, డాడీ ఎస్పెషల్లీ నువ్వు నన్ను క్షమించు. అండ్ నా కాల్ డేటా ప్లీజ్ దయచేసి చూడకండి అనేటువంటి మాట కూడా చెప్తుంది. సో పర్సనల్గా తను ఎక్కడో హర్ట్ అయి ఉంది కాబట్టి అందుకే లాస్ట్లో నా కాల్ డీటెయిల్స్ ఆర్ నా ఫోన్లో ఉన్నటువంటి డీటెయిల్స్ చూడకండి అంటూ తన లాస్ట్ కోరిక అనుకోండి, అది చూడకండి దయచేసి. అది చూసిన తర్వాత మీకు డెఫినెట్లీ నన్ను చంపే అంత కోపం వస్తుంది, కానీ ఆల్రెడీ నేను చచ్చిపోయినా కాబట్టి ఏమీ చేయలేరు, కాబట్టి క్షమించండి అంటూ ఆమె లేఖలో పేర్కోవడం జరిగింది. నిజంగా ఈ సూసైడ్ నోట్ వాళ్ళ ఫ్యామిలీకి ఎంత బాధాకరం అంటే పర్సనల్గా తాను ఏదో ఇష్యూలో చాలా హర్ట్ అయింది అండ్ పేరెంట్స్కి చెప్పాలంటే భయపడ్డట్టుంది. అందుకే ఇంకా ఏమీ చేయలేను, ఇంకా ఆత్మహత్య శరణ్యం అనుకుంది. అందుకే సూసైడ్ నోట్లో చాలా క్లియర్ కట్గా అన్ని విషయాలు రాస్తూ లాస్ట్లీ నా ఫోన్ని కూడా చూడకండి అనేటువంటి మాట కూడా చెప్పింది. ఇది చూసిన తర్వాత ఏ తల్లిదండ్రి అయినా అంటే వాళ్ళ కిడ్స్తోని మాట్లాడడమే చాలా వరకు మానేశారు. అండ్ కిడ్స్ కూడా మొత్తంగా ఫోన్లోనే ఉంటున్నారు. అసలు ఏం జరుగుతుందో ఏంటో కూడా తెలియట్లేదు. అండ్ ఈ బిజీ షెడ్యూల్లో కూడా చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలతోని మాట్లాడేంత టైం ఉండట్లేదు, ఆర్ పిల్లలే వాళ్లకు టైం ఇవ్వట్లేదు. ఇది కూడా ఒక పెద్ద ఇష్యూగా మారిపోయింది. సో తను ఏదో డిప్రెషన్లో ఉంది, బట్ తను చెప్పుకోలేకపోయింది. క్లియర్ కట్గా అర్థమవుతోంది. అంటే స్వాతికి ఒక అక్క అండ్ ఒక తమ్ముడు ఉన్నాడు. సో నేను ఎట్లయితే బాధపడ్డానో డాడీకి ఈ విషయం చెప్పుకోలేక నేను ఎట్లయితే బాధపడ్డానో, మీకు ఎట్లాంటి ఇష్యూ ఉన్నా సరే దయచేసి ఇప్పటి నుంచైనా డాడీకి చెప్పడం స్టార్ట్ చేయండి అన్నటువంటిది మాత్రం ఆమె ఈ లేఖలో చెప్పడం జరిగింది. కానీ ఈ లేఖ చూసిన తర్వాత మాత్రం స్వాతికి సంబంధించిన పేరెంట్స్ కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న సిట్యువేషన్. అండ్ కాలేజ్లో అంటే బాసర ట్రిపుల్ ఐటీ కాబట్టి ఇంకేదన్నా జరిగిందా అని అన్ని కోణాల్లో పోలీసులు అయితే విచారణ చేశారు. కానీ ఆమె సూసైడ్ నోట్ చదివిన తర్వాత మాత్రం క్లియర్ కట్గా ఆమె పర్సనల్ ఇష్యూ వల్లని స్వాతి ఈరోజు చనిపోయినట్టుగా నిర్ధారణ అవుతోంది.